హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రమణి గారు రచించిన హద్దులున్న ఈ జాగ్రత్త నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. దాసు గారు పాపకి గొలుసు చేయించి తెచ్చారు. దాసమ్మ గారు అచ్చం మా అమ్మలా ఉందని పాపని ముద్దాడింది. సాంబ్రాణి ధూపం, బొట్టు, చేతికి నల్లపూసలు, ఇలా పాప అలంకరణలు, పాప పనులు కాలం గడిచిపోతోంది. దాసుగారు ఒకనాడు నెమ్మదిగా అడిగారు, సరస్వతి వరప్రసాదివి తల్లి, నువ్వు ఇంకా పాడటం ఆపేసినట్లేనా? రెడ్డిగారు, వర్మగారు లాంటి వాళ్ళు చాలా బాధపడుతూ నాతో చెప్పారు. ఆయనకి ఇష్టం లేదు నాన్నగారు అన్నాను. ఆయన దీర్ఘంగా నిట్టూర్చారు. ఆ నిట్టూర్పులో ఎంత బరువుందో నాకు తెలుసు. 12 ఏళ్ల అకుంఠిత దీక్షతో ఒక శిల్పాన్ని చెక్కితే ఎవడో వచ్చి రాయితో దాని ముక్కుని చితక్కొట్టినప్పుడు కలిగేటంత బాధ ఆ శబ్దంలో కనిపించింది. కానీ నేనేం చేయను? పాప కావాలా, పాట కావాలా అంటాడు. నా మొగుడు మొండివాడు. పాపకి 3వ ఏడొచ్చింది. దాన్ని స్కూల్లో వేశాక కానీ నాకు తెలియలేదు నేనేం పోగొట్టుకున్నాను. నేను బయటికి వస్తే నా చుట్టూ గుంపులు గుంపులుగా జనం మోగడం లేదు. అదుగో ప్లేబ్యాక్ సింగర్ అహల్య అంటూ ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడడం లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు పలకరించి ఈ మధ్యన పాడడం లేదేం అని మాత్రం అడుగుతున్నారు. ఈ మార్పుకి నేను అలవాటు పడిపోయాను. కానీ రఘు ప్రవర్తనకి మాత్రం అస్సలు అలవాటు పడలేకపోతున్నాను. పొద్దుట బయటికి వెళితే అర్ధరాత్రి దాకా రాడు. వచ్చినా నా గదిలోకి వస్తాడన్న నమ్మకం లేదు. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా అతను నా గదిలోకి రావాలని పూర్వంలా కాంక్షగా నా అణువు శోధిస్తున్నట్లుగా తడుముతూ తాదాత్మ్యంగా నన్ను తనలో ఐక్యం చేసుకోవాలని నాకు కోరికగా ఉండేది. కానీ అతను ఫోన్కి కూడా అందడు. చాలా బ్రాంచ్ ఆఫీసులు వచ్చాయి. ప్రతి బ్రాంచ్లో ఒక అమ్మాయి పిఏగా ఉంది. నా చెవిన అప్పుడప్పుడు వినకూడని మాటలన్నీ వినపడుతున్నాయి. రఘు సింగపూర్ వెళ్ళినప్పుడు అతని పిఏని తీసుకుని వెళ్ళాడని ఇతరుల ద్వారా తెలిసి ఆశ్చర్యపోయాను. డ్రింక్ చేయడం కూడా ఈ మధ్య రెగ్యులర్ అయిపోయింది. ఏమన్నా అంటే బిజినెస్లో ఉండే టెన్షన్స్ నీకు అర్థం కావు, అందుకే అలా మాట్లాడతావు అంటాడు. నాకు తోచడం లేదు అంటే పాపని డ్యాన్స్ స్కూల్కి తీసుకెళ్ళు, సంగీతం నేర్పించు, స్పోర్ట్స్ కోచింగ్కి తీసుకెళ్ళు. ఇంకా తోచదన్న సమస్య ఏమిటి అనేస్తాడు. ఎంత ఆక్యుపైడ్గా ఉందామన్నా రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అద్దం ముందు నిలబడి నాకేం తక్కువ అని చూసుకుంటాను. అహల్య, నీ ఒంటి కాంతి వెన్నెలలో పిరమిడ్లా ఉంటుంది. నీ పాశ్చర్ గ్రీకు శిల్పంలా సమ్మోహనంగా ఉంటుంది. నీ కనుబొమ్మలు కూడా కోరిక రేపుతాయి. నీ కింద పెదవి మీద పుట్టుమచ్చ అయితే అబ్బా, తలుచుకుంటేనే ఐస్ క్రీమ్ మీద చెర్రీలా నోరెరుస్తుంది అనే ఆ రొమాంటిక్ మాటలు ఏమయ్యాయి? నేను అప్పట్లాగే ఉన్నానుగా. నా శరీరం బరువు పెరగలేదు. నా నడుం కింద ముడతలు లేవు. బుగ్గల మీద నునుపు తగ్గలేదు. మరి రఘు ఎందుకు పరాయి ఆడపిల్లల వైపు ఆకర్షితుడవుతున్నట్లు? రఘు సింగపూర్ నుండి రాగానే నిలదీశాను. నువ్వు సింగపూర్ ఎవరితో వెళ్ళావు? నా పిఏతో అన్నాడు. అమ్మాయిగా? అవును, అయితే ఏం? రఘు, ఇది కూడా నన్ను లైట్గా తీసుకోమంటావా? నువ్వు నాలోని టాలెంట్ని కిల్ చేస్తే సహించాను, తాగితే సహించాను, నాతో గడపకపోతే సహిస్తున్నాను, కానీ పరస్త్రీలతో తిరుగుతుంటే ఎలా సహించేది? అహల్య, నా రేంజ్కి ఇవన్నీ మామూలే. రఘురామ్ రియల్ ఎస్టేట్స్ ఎండి పిఏతో బిజినెస్ టూర్ వెళ్ళడం పెద్ద విశేషం కాదు. నువ్వు అలవాటు పడాలి. ఎన్నని అలవాటు పడాలి నేను? నువ్వు మాత్రం నేను ఇల్లు కదులుతున్నానన్నా ఒప్పుకోవు. నీ భార్య ఒకప్పుడు ప్రఖ్యాత గాయని అన్న విషయాన్ని కూడా విస్మరించావు. ఎవడో పార్టీలో అహల్య గారి భర్త అన్నందుకు నేను అహల్య భర్తనేమిట్రా, అహల్య రఘురామ్ భార్య అని చితక్కొట్టావట. ఇవన్నీ అలవాటు పడినట్లుగా నువ్వు ఇంకో స్త్రీతో గడిపేస్తే నేను అలవాటు పడలేను. ఏడుస్తూ అరిచాను. అహల్య, అర్థం చేసుకో, అది స్టేటస్ సింబల్. భార్యగా నీ అధికారాలు వాళ్ళకి ఎన్నడూ రావు. నీ ముందు వాళ్ళు దిగదుడిచి పారేసినట్లుగా ఉంటారు. నీకు ఇల్లు, హోదా, పాప అన్నీ ఉన్నాయి. ఇంకా తోచకపోవడం ఏమిటి? పాపకి సంగీతం నేర్పించు, పొద్దుపోతుంది అన్నాడు. ఎందుకు? దాని సంగీతాన్ని కూడా అటకెక్కించే ఇంకో ప్రబుద్ధుడికిచ్చి అంటకట్టడానికా అడిగాను. నీకేం తక్కువైందని ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు సినిమాల్లో పాడడం నాకు ఇష్టం లేదు. హాయిగా ఇంట్లో పాడుకో అన్నాడు. హాయి, అతను చెప్పేదే తప్ప ఎదుటి వాళ్ళు చెప్పేది అతన్ని అర్థం చేసుకోడు. ఆ రాత్రి నా గదిలోకి వచ్చి నాతో శృంగారం చేయబోయాడు. ఆ విస్కీ వాసన నేను భరించలేకపోయాను. కన్నీళ్లు ఆగలేదు. అతను మాత్రం అవసరం తీరాక గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఏదైనా భర్తని నిగ్గదీసే వరకు, ఆ తర్వాత ఆ బెరుకు ఉండకుండా అతను బాహాటంగా చేస్తాడనడానికి నిదర్శనంగా రఘు ఈసారి స్విట్జర్లాండ్ మరొక అమ్మాయితో వెళ్ళాడు. ఆ అమ్మాయి మాళవిక అని ఈ మధ్య కొత్తగా పిఏగా చేరింది. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వింటే నీకు బాధగా ఉంటుంది, అందుకే నేనే చెప్తున్నాను. మాళవిక నాతో వస్తుంది అన్నాడు.
నేను ఏడుస్తూ, నాకు భరించశక్యం కావడం లేదు రఘు, వై డోంట్ యు అండర్స్టాండ్ అన్నాను. భరించాలి, ఎందుకంటే నిన్న రాత్రి చూసావుగా నీతో శృంగారం ఎంత రసహీనంగా ఉంటుందో, అందుకే భరించాలి. నాకు చికెన్ తినడం ఇష్టం, నీకు చేయడం రాదనుకో, బయట తింటే ఊరుకోవు, అలాగే ఇదిను అన్నాడు. నేను తీగ తెగిన వీణనే అయ్యాను. 6 సంవత్సరాలు నాతో స్వర్గంలో ఉంటుందంటూ అనుభవించిన ఈ వ్యక్తి నాకు ఎలాంటి సర్టిఫికెట్ ఇచ్చాడు? ఎందువల్ల వచ్చిన మార్పిది? రఘు వెళ్ళిపోయాడు. ఏ స్త్రీ తట్టుకోలేని మాట అని వెళ్ళాడు. నాకు ఒక్కసారిగా జీవితం మీద ఆశ నశించింది. పునీత ఫోటో గుండెలకు హత్తుకున్నాను. అది స్కూల్ నుండి వచ్చేలోగా ఈ దరిద్రపు జీవితం అంతం చేసుకోవాలనుకున్నాను. ఫ్యాన్ రాడ్కి ఉరివేసుకోవడానికి సిద్ధం చేసుకున్నాను. క్రింద స్టూల్ వేసుకొని ఎక్కి మెడకి తగిలించుకున్నాను. కళ్ళు మూసుకున్నాను. అమాయకమైన పునీత మొహం తలుచుకున్నాను. బుగ్గల మీద నుండి కన్నీరు జారి పడుతోంది. ఎన్నెన్నో ఆలోచనలు, పాత స్మృతులు. దాసుగారు దాసమ్మగారు ఎంతగా ఏడుస్తారో నా అభిమానులు. మీరు ఒక్క పాట పాడినా చాలమ్మా అంటూ వెంటపడిన దర్శక నిర్మాతలు, అమ్మ నాన్న అన్నలు వదినలు. తల విదిలించి నెమ్మదిగా కాళ్ళు పైకి లేపుతూ స్టూల్ని తన్నేశాను. ఇంకో క్షణంలో తాడు పీకని బిగించి గిలగిలా తన్నుకుంటాననుకుంటున్న తరుణంలో ఎవరో కాళ్ళని బలంగా చుట్టుకున్నారు. నా మెడ వరుసుకోకుండా పట్టుకున్నారు. రఘు వచ్చేశాడా? ఆశగా కళ్ళు తెరిచాను. దీపు నా వైపు చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో అదే భావం, నేను తాళి కట్టించుకొని వచ్చిన మరుక్షణం నుండి ఉన్న భావం. నన్ను ఓ అపరాధిలా చూస్తాడు. ఇప్పుడొచ్చినా పునీతతో ఆడుకోవడం, దానికి బొమ్మలు తేవడం, అన్నయ్యతో మాట్లాడడం చేస్తాడే కానీ నన్ను పట్టించుకోడు. నేనంటే అతనికి అకారణ ద్వేషం. నన్ను చావని, ఎవరికీ అక్కర్లేని ఈ జీవితం నిరర్ధకం అన్నాను. నన్ను అతను అలాగే పట్టుకుని మెడలో నుంచి ఆ వరమాల తీసేయండి అన్నాడు హేళనగా. నేను కిందకి దిగాక బోర్మని ఏడ్చాను. ఇందాకే ఏమన్నారు? ఎవరి కోసమో మీ జీవితం అన్నారు కదూ. అంత పనికిమాలిన మాట మీ నోట వచ్చినందుకు సిగ్గుపడండి. మీకోసం మీరు బ్రతకడం నేర్చుకోండి. మీ కళని, వ్యక్తిత్వాన్ని, ఆశల్ని అన్నింటినీ చంపేసుకున్నారు. కనీసం దేహాన్ని నిలుపుకొని ఆ కళ్ళు, కాళ్ళు, చేతులు ఇతరులకి ఏమైనా సేవ చేయగలవేమో ప్రయత్నించండి అన్నాడు. దీపు, మీ అన్నయ్య ఏం చేశాడో చూసావా అని ఏడుస్తున్న నన్ను మధ్యలోనే ఆపేశాడు. వద్దు, ఇప్పుడు నాకు భుజం దొరికింది కదా అని సానుభూతి కోసం ఏడవద్దు. మొదటి రోజు నుండి మీ అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని మీరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించలేదు. మీ గొంతు విని వెర్రిగా ఆరాధించిన నేను మీరు మా అన్నయ్య లాంటి స్వార్థపరుణ్ణి ఎంచుకోవడం చూసి అవాక్కయ్యాను. నేను ఆరాధించిన వ్యక్తి మీరు కాకపోతే ఎంత బాగుండును అని ఎన్నోసార్లు అనుకున్నాను. అన్నయ్య తాళానికి తల ఊపుతూ మీరు ఒక్కొక్క మెట్టే కిందకి దిగజారడం ఈ కళ్ళతో చూశాను. ఐ పిటీ దిస్ ఇండియన్ ఉమెన్. అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. మీ ఊరి మీరే బిగించుకుంటారు, ఆ తర్వాత గిలగిలలాడతారు. దీపు ఆ గదిలోంచి వెళ్ళిపోతుండగా అరిచాను. దీపు, నేను తేడు కోసం అల్లాడుతున్నాను. వదినగా కాకపోయినా కనీసం ఒక మనిషిగానైనా నన్ను గుర్తించి నాతో మాట్లాడకూడదా? దీపు తలుపు దగ్గర నిలబడి నా వైపు చూశాడు. గదిలో చీకటి, బయట అరభాగం తెరిచిన తలుపులో నుండి వచ్చే వెలుగుచార నా చీకటి జీవితం మీద వెన్నెల సంతకంలా ఉంది. మా అమ్మ లేచిపోయింది. తన ఇష్టాల్ని, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేక, ఆమెను మానసికంగా హత్య చేస్తున్న నాన్నని తట్టుకోలేక అమ్మ లేచిపోయింది. భర్త కోసం తన కళని, ఆశల్ని, వ్యక్తిత్వాన్ని చంపుకొని పడి ఉండే మీ మీద నాకు గౌరవం లేదు. కానీ మా అమ్మ అంటే నాకు చాలా గౌరవం. షీ డిజర్వ్స్ ఇట్. ఎందుకంటే ఆమె నమ్ముకున్న సిద్ధాంతాల కోసం లేచిపోయింది. ఆమె ఉనికిని ఆమె కాపాడుకోవడం కోసం లేచిపోయింది. ఎక్కడున్నా ఆమె సుఖంగా, సంతోషంగా ఉంటుంది. మీ అందరిలో భర్త పడక గదుల్లో అలంకరణ సామాగ్రిల్లా, వంటగదుల్లో బూజుపట్టిన పాత జాడిల్లా పడి ఉండదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. దీపు వెళ్ళిపోతుంటే శిలాప్రతిమలా చూస్తూ కూర్చుండిపోయాను. అతని మాటలు ఎంత లోతుగా ఉన్నాయి. నాలా చాలామంది ఈ ఇల్లాలు అనే పోర్ట్ఫోలియో కోసం ఎన్నో కష్టాల్ని భరిస్తూ పాకులాడుతున్నారు. మమ్మల్ని ఎవరో అణగదొక్కుతున్నారన్న సెల్ఫ్ పిటీతో మగ్గిపోతుంటారు. కానీ ఎదిరించడానికి ఏమీ ప్రయత్నం చేయరు. హీ హేట్స్ మీ. ఎందుకో నాకు అర్థమైంది. దాసగారికి ఒంట్లో బాలేదట. దాసమ్మ గారు ఉత్తరం రాశారు. నేను పునీతని తీసుకుని ప్రయాణమై వెళ్ళాను. ఆ ఇంటి పరిస్థితి చూస్తుంటే నా గుండెల్లో దేవేసింది. సున్నం మొహం మర్చిపోయిన గోడలు పెళ్లలూడిపోతున్నాయి. ఎక్కడ చూసినా దరిద్రం తాండవిస్తోంది. దాసమ్మ గారికి కళ్ళు కనబడడం లేదు. దాసుగారు అవసాన దశలో ఉన్నారన్న విషయం ఆయన గొరకే చెప్తోంది. ఊపిరి ఆడక అవస్థ పడుతున్నారు. వెంటనే హాస్పిటల్కి తరలించి ఏర్పాటు చేశాను. ఆయన అంగీకరించలేదు. నా చెయ్యి పట్టుకొని ఒక్కసారి నిధి చాలా సుఖమా పాడు తల్లి అన్నారు. నేను తంబూరా తీసుకున్నాను. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా,
నా గొంతు దుఃఖంతో జీరపోయింది. ఆయన కళ్ళల్లో ఆనందం మెరిసింది. నన్ను క్షమించండి నాన్నగారు అన్నాను. ఆయన ఆశలు నేనెలా వమ్ము చేశానో నాకు తెలుసు. అమ్మ గురించి బెంగపడొద్దు అని మాటిచ్చాను. ఆ రాత్రి ఆయన ప్రశాంతంగా కన్ను మూశారు. జరగవలసిన కార్యక్రమాలన్నీ కానిచ్చి దాసమ్మ గారిని తీసుకుని నేను ఇల్లు చేరాను. రఘుకి ఇంట్లో ఏం జరుగుతుందో పట్టడమే లేదు. ఫ్రెండ్స్ పార్టీలు ఎక్కువయ్యాయి. 1-2 సార్లు నన్ను కూడా తీసుకెళ్లాడు. నాకు ఆ వాతావరణంలో ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరయ్యాను. ఇంకోసారి రానంటే అతను పెద్దగా బలవంతం చేయలేదు. దాసమ్మ గారికి అతని మందు మగువల గురించి తెలియకూడదని ప్రయత్నించాను. కానీ అతను ఇంటికే రాకపోవడం, వచ్చినా పూర్తిగా నిషాలో రావడంతో ఆవిడికి నా జీవితం తేటతెల్లమైపోయింది. ఒకరోజు రఘుని పట్టుకుని చాదస్తం కొద్దీ అడిగేసింది. రఘు బాబు, హలని వదిలి నువ్వు తిరిగే తిరుగుళ్ళు మంచివి కాదు బాబు. నీకు ఆడపిల్లంది, జాగ్రత్తగా ఉండాలి. రఘు ఆ రోజు నన్ను గదిలోకి పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. ఆ ముసలావిడ నోరు మూసుకుని ఉంటే సరే, లేకపోతే హోమ్ ఫర్ ది ఏజ్డ్లో చేర్పిస్తానని చెప్పు అన్నాడు. దాసమ్మ గారు విన్నారు. ఆ రోజు అమ్మాయి దగ్గరికి పూటకి తిక్కానా లేని స్థితిలో వచ్చావు. తన డబ్బుతో నీ చేత వ్యాపారం పెట్టించింది. ఇప్పుడు నువ్వున్న స్థితికి మా అమ్మాయే కారణం. అవన్నీ మరిచిపోయి పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడిలా నీ వేషాలు నువ్వు అన్నీ చూస్తూనే ఉన్నాను. అప్సరస్ లాంటి పిల్లని గాజుబొమ్మలా మార్చావు. ఇది నీకు శుభం కాదు. అమ్మా, నిన్ని ఇంట్లో ఇలా చూస్తూ ఉండలేను. నన్ను ఎక్కడైనా ఆశ్రమానికి పంపించే అంది. నాకు అదే మంచిదనిపించింది. ఆవిడ ఈ వయసులో ప్రశాంతంగా ఉండాలి. అందుకే ఆవిడ్ని మంచి వృద్ధాశ్రమానికి పంపించేశాను. పునీత స్కూల్ ఫైనల్ పాస్ అయిన రోజు ఆ వార్త రఘుకి చెప్పడానికి నేను రోజల్లా ట్రై చేస్తూనే ఉన్నాను. అతను ఎక్కడా దొరకలేదు. సెల్ ఆఫ్లో పెట్టాడు. పునీత డాడీకి చెప్పాలి, అప్పుడే అన్నం తింటాను అని మొండిపట్టు పట్టి కూర్చుంది. డిస్టింక్షన్లో పాస్ అయిన దానికి ఆ కోరిక ఉండడం సహజమే. కానీ రఘు ఎక్కడున్నాడో పట్టడం అసాధ్యమైపోయింది. రాత్రి 10 గంటలకు డోర్ బెల్ మోగింది. డాడీ డాడీ అంటూ పునీత పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా రఘు కాదు, దీపు నిలబడున్నాడు. అతని చేతిలో వాల్ పోస్టర్ సైజులో గ్రీటింగ్ కార్డు ఉంది. బేబీ అంటూ చేతులు జాపాడు. పునీత చిన్నపిల్లలా వెళ్ళి అతన్ని బాబాయ్ అంటూ చుట్టుకుపోయింది. ఆనందం వల్ల ఏడ్చేస్తూ, నాన్నకి విషయం తెలుసా అంది. దీపు ఆమె తల నిమిరి దగ్గరకు తీసుకున్నాడు. నా వైపు చూశాడు. ఆ కళ్ళల్లో అదే నిందారోపణ. పొద్దుటి నుండి ఆయన కోసం ట్రై చేస్తున్నాను, ఇదేమో మెతుకు ముట్టకుండా కూర్చుంది అన్నాను. దీపు టేబుల్ దగ్గరకు వచ్చి, రారా ఆకలిగా ఉంది, భోంచేద్దాం అన్నాడు. డాడీ రాని అంది గునుస్తూ పునీత. దీపు ఆమెకు అన్నం కలిపి నోట్లో పెడుతూ కబుర్లు చెప్పాడు. ఆమెని త్వరగానే ఏమార్చాడు. నాకెంతో రిలీఫ్గా అనిపించింది. భోజనాలు అయ్యాక బయట లాన్లో కూర్చొని మాట్లాడుతూనే పునీత ఉయ్యాల్లో అతని ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోయింది. దీపు, పెళ్లి చేసుకోవా అని అడిగాను. చేసుకున్న వాళ్ళు ఏం సుఖంగా ఉన్నారని అన్నాడు. అందరి అదృష్టాలు ఒక్కలా ఉండవు. చెప్పు, నీకు ఎలాంటి పిల్ల కావాలి అని అడిగాను. అతను చిన్నగా నవ్వి, వృధా ప్రయత్నం, దొరకదు అన్నాడు. చెప్పు, పర్వాలేదు అన్నాను. అచ్చు మీలాగా ఉండాలి అని అతను గదిలోకి వెళ్ళిపోయాడు. నేను తెల్లబోయి చూస్తుండిపోయాను. అతని గదిలోంచి నా గొంతు వినిపిస్తోంది. వేయబోవని తలుపు తీయమంటూ పిలువు, రాతకెందుకో నవ్వు గొలుపు. నాకు నవ్వొచ్చింది. దీపు నన్ను తప్పుకు తిరగడానికి కారణం తెలిసింది. సరిగమలు మర్చిపోయాను, సరాగాలు మర్చిపోయాను, యాంత్రికంగా బ్రతుకుతున్నాను. రఘు నన్ను గురించి పట్టించుకోడు. ఎప్పుడైనా నా గదిలోకి వస్తే అతని నుంచి వచ్చే ఆ డ్రింక్ వాసనలు నేను తట్టుకోలేను. మా మధ్య శృంగారం అసంతృప్తిగా సమాప్తమవుతుంది. అతను నన్ను పంజరంలో పెట్టి బంధించలేదు. ఈ విశాల విశ్వంలోకి నెట్టేశాడు, కేవలం రెక్కలు కత్తిరించి. నేను ఎగరడానికి ప్రయత్నించి కింద పడిపోతున్నాను. ఒకవేళ ఎగిరినా చాలా కొద్ది దూరమే, మళ్ళీ కింద పడిపోతాను. దీపుకి నేనంటే ఆరాధన, అభిమానం, ఆపేక్ష, క్రోధం ఇవన్నీ కలిసి ఉండడం వలన నాతో మాట్లాడడు. నేను మీ కళ్ళలోకి చూడలేను. ఆ చీకటి నేను భరించలేను. మీరే కాదు, మీలాంటి స్త్రీలని ఎవరిని నేను క్షమించలేను. మీరు ఎవరి కోసమో తయారు కాబడ్డారు. ఒక వ్యక్తి చుట్టూ మీ జీవితాన్ని గిరిగీసుకుని సంసారం అనే వృత్తంలో ఇమిడిపోతూ అశేష జనాన్ని దూరం చేసుకుంటారు. ఆ కేంద్ర స్థానంలో ఉన్న ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేసినా, దూరం చేసినా మీరు ఏకాకిగా, అనాథలుగా మారిపోతారు. ఐఎమ్ సిక్ ఆఫ్ ఉమెన్ అన్నాడు. పెళ్ళి, భర్త, పిల్లలు, సంసారం ఇవి నమ్ముకొని బ్రతకడం తప్పంటావా అడిగాను. కావు, అవన్నీ మిమ్మల్ని మీరు పోగొట్టుకోబడకుండా సంపాదించవచ్చు. కుటుంబంలో పురుషుడి కన్నా స్త్రీకే పాత్ర ఎక్కువ. ఎవరు ఎక్కువ ఆధారపడతారు అన్నది ఆలోచిస్తే పురుషుడే. పాత అహల్య అయ్యి ఆలోచించండి. మీకు మంచి సంపాదన ఉండేది. ఆ డబ్బుతోనే మీరు కోరుకున్న వ్యక్తిని పైకి తెచ్చి సంఘంలో ఒక స్థానంలో నిలబెట్టారు.
అందం, తెలివి, ప్రతిభ, డబ్బు అన్నీ ఉన్న మీరు ఒక ఆట బొమ్మలా అతను ఎలా చెప్తే అలా ఎందుకు ఆడారు? అన్నయ్యలో, నాన్నలో, పిఏలో మీ జీవితాల్లో ఆడుకునేటట్లు ఎందుకు ఆస్కారం ఇస్తారు? కేవలం బాధ్యతారాహిత్యం, సోమరితనం. మొదట్లో అశ్రద్ధ, చేతులు చివరికంతా కాలాక ఆకుల కోసం గోల. విడాకులు వచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే పోగొట్టుకున్న కాలం తనతో మీ పూర్వపు అందాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. సారం తీసిన మీరు సంసారంలో నుంచి బయటపడి మళ్ళీ మొదటి నుంచి యుద్ధం ప్రారంభించాలి. ఎంతమందికి ఆ ధైర్యం ఉంటుంది? అందుకే జరిగిపోతుంది కానీ సర్దుకుపోతారు. సర్దుకోండి, తప్పులేదు. కానీ గుండెలు, దిండులు తడిసిపోయేటట్లు ఏడవకండి. మీ జాతి ఏడుపు సమాజాన్ని ముంచేస్తుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.